హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే అంటే ఈ మధ్య కాలంలో మనం అన్ని చిన్న బండి అనేది వేస్తున్నాం. ఎందుకంటే మొన్న ఐ10 వేసినాను. ఇంకా నిన్న చూసుకుంటే అంటే 2 డేస్ బ్యాక్ చూసుకుంటే ఆల్టో వేసాను. ఇంకా ఈ రోజు చూసుకుంటే మనం ఐ20 అండి. హుండై ఐ20 2010 మోడల్ అంటే మ్యాగ్నా ఇది. మ్యాగ్నా అంటే బేసిక్ ఎరా వచ్చి బేసిక్ వస్తుంది. మ్యాగ్నా అండ్ స్పోర్ట్స్ చూసుకుంటే మిడ్ వేరియంట్స్ వస్తాయి. ఆస్ట్రా చూసుకుంటే టాప్ ఎండ్ వస్తుంది. టోటల్‌గా 4 వేరియంట్స్ అయితే దీంట్లో వస్తాయి. అండ్ పెట్రోల్ అండి ఇది. డీజిల్ కాదు పెట్రోల్ బండి. ఇంకా బండి చూసుకుంటే అంటే బండి కామన్‌గా అంటే 2010 అంటే మనం మామూలుగా రెడ్ కలర్ బండి అంటే రెడ్ అండ్ బ్లాక్ కలర్ అయితే షేడ్ అయిపోతాయి. కంపల్సరీగా షేడ్ అయితాయి. నేనే చెప్తాను కదా! షేడ్ అయితే వాళ్ళేమో టచ్ అప్‌లు అన్ని చేపించినారు. ఖచ్చితంగా టచ్ అప్‌లు అనేది చేపించినారు. అండ్ డీలర్ బండి అయితే కాదు. డైరెక్ట్ ఓనర్ బండి అన్నమాట. ఇక్కడే మదనపల్లోళ్ళదే. వాళ్ళ ఫ్రెండ్ అదే ఐ మీన్ పక్కన పుంగనూరే అనుకోండి. పుంగనూరు బండి డైరెక్ట్ ఓనర్ బండి. వాళ్ళైతే మన దగ్గర ఇవ్వడం అయితే జరిగింది. సోల్డ్ ఔట్ చేయండి అని చెప్పి. అందుకని మనమైతే ఈ వీడియో అయితే తీస్తున్నాము. ఇంక బండి విషయానికి వద్దాం. 2010 మోడల్ మ్యాగ్నా అండి. బండయితే చాలా బాగుంది. ఎందుకంటే చిన్న బడ్జెట్ బండి కాబట్టి నేను చెప్తాను. ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్లు 4 సీల్ టైర్లు అండి. 4 కూడా సీల్ టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఒకటి మైనస్. అంటే దీంట్లో ఏం పనులు ఉన్నాయి, ఏం మైనస్ నేను కరెక్ట్‌గా చెప్తానండి. ఫస్ట్ బండి గురించి చూద్దాం. బండి అయితే అంటే యాక్సిడెంటల్ అయితే మీకు 100% ఉండదు. టచ్ అప్‌లు అయితే అయినాయి అంతే గాని. ఎందుకంటే బండి రెడ్ కలర్ బండి కదా! ఆల్మోస్ట్ మీకు షేడ్ కంపల్సరీ అయిపోతుందన్నమాట. అందుకని వాళ్ళు టచ్ అప్‌లు అయితే చేపించుకున్నారు. ఇంటీరియర్ కూడా చూడండి. చిన్న బండి, చిన్న బడ్జెట్‌లో ఇంత మాత్రం బండి ఉందంటే చాలా బాగుంటుందది. ఎందుకంటే బండి లోపల కూడా చూడండి మీరు ఏం చేసుకునే పని ఉండదు. ఇంగా ఇంజిన్ అంటారా? ఇంజిన్ కూడా చానా బాగుంటుంది. అంటే పెట్రోల్ ఇంజిన్ మనకు ఎంత తిరిగినా, ఏం తిరిగినా కూడా ఇంజిన్ బాగానే ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి మీరు సీట్స్ కవర్ గాని, లోపల గాని, ఇంటీరియర్ గాని ఏది కూడా అంతా కూడా చానా బాగుంది. అంటే లో మోడల్ కదా! లో మోడల్, లో బడ్జెట్ కానీ బండి ఎట్లంటే అట్లయితే ఉండదండి ఖచ్చితంగా. చూడండి టచ్ అప్‌లు అయితే చేసినారు. అంటే పెయింట్ చేసినారు. కానీ బాగా అంటే బాగానే చేసినారన్నమాట పెయింట్ కూడా. ఒకసారి చూడండి మీరు. అంటే స్పీకర్స్ ఇవన్నీ ఎక్స్‌ట్రా వాళ్ళేసుకొనుంటారన్నమాట. లోపల చూసుకోవచ్చు మీరు. అంటే స్టెప్నీ కూడా ఒక 70% అట్లా ఉందన్నమాట. లోపల యాక్సిడెంటల్ అయితే ఏం లేదు. ఎందుకంటే చూడండి ఎనకాలైతే గాన ఎక్కడ కూడా యాక్సిడెంటల్ అనేది ఏముండదు మీకు ఖచ్చితంగా. లోపల ఇంటీరియర్ విషయానికొస్తే ఇంటీరియర్ మామూలు కామన్‌గా అయితే మీకు ప్లేయర్ అనేది వాళ్ళు ఇయ్యరంట. షోరూమ్‌లో అయితే ఇయ్యరు. వాళ్ళు సెపరేట్‌గా ప్లేయర్ అనేది ఏపించుకున్నారన్నమాట. ఐ20 మ్యాగ్నా అండి ఇది. అదే చెప్తి కదా! ఇప్పుడు మ్యాగ్నా వేరియంట్ అండి. అంటే కామన్‌గా అదే టచ్ అప్ విషయానికి వదిలేయండి. టచ్ అప్ అనేది కామన్‌గా ఉంటుంది. అంటే మనం పెట్టేదే లో బడ్జెట్ ప్లస్ లో అంటే బండి కూడా లో అంటే మోడల్ కూడా లో మోడల్ కదా! అందుకని టచ్ అప్‌లు అయినాయి. కానీ క్వాలిటీ అనేది బండి బావుంది. మనకు కావాల్సింది మెయిన్ ఏం కావాలా? బండి కావాలా. బండి బాగుండేది కావాలా. టచ్‌అప్ కానీ నేనే ఎన్నో సార్లు చెప్తాంటా. మన డీలర్‌లే ఎంతో మంది నేనే చెప్తా. డీలర్లు టచ్‌అప్‌లు చేసి రబ్బింగ్ పాలిష్ చేపించి పెడతారు. ఇంగా కస్టమరే టచ్‌అప్‌లు అనేది చేపించి క్లీన్ చేపించుకొని పెట్టుకోనన్నాడంట. ఇంకో విషయం ఏమంటే మీకు ముందర సస్పెన్షన్ గాని, షాక్ అబ్జార్బర్ గాని, ఎండ్ రాడ్‌లు గాని టోటల్ అన్ని సెట్ కొత్తవన్నీ మార్చేసినారండి. కస్టమరే మార్చుకున్నాడంట. అది చెప్పినాడు నాతో అదే పనిగా. అంటే లోపల నేను కూడా చూసినాను కాబట్టి నేను చెప్తాను. షాక్ అబ్జార్బర్స్ అన్ని కొత్తవేసినాడు. ఇంగా లోపల అదే ఇంటీరియర్ అయితే చూసుకున్నారు కదా! లోపల ఇంటీరియర్ కూడా చానా బాగుంది. మనమేమంటే నేననేది 2000 2008, 9 ఆ మోడల్ ఏసినా గూడా మనం మంచి బండే ఎయాలా. ఒకవేళ ఇన్ కేస్ ఫుల్ పెయింట్ అయినా గూడా గానీ, మనం చెప్పే ఇస్తాము. పెయింట్ అయితే అయిందనే నేను చెప్తాను గదా! అప్పటి నుంచి పెయింట్ అయింది. కానీ బండి చూడండి మీరు. బండి రకంగా అంటే బండి పరంగా బండి గూడా చూడండి. బండి ఎట్లుంటుంది ఏమనేది. ఎందుకంటే మనం పెట్టే చిన్న బడ్జెటే గదా! చిన్న బడ్జెట్‌కి ఇంత మాత్రం బండొస్తుందంటే మీరు అంటే సంతోషించాలన్నమాట. ఎందుకంటే చిన్న బడ్జెట్‌కి అంటే ఈ 2010 గదా! మ్యాగ్నా గదా! అంటారు. కానీ 2010 ఉన్నా గూడా 10 లాగైతే లేదండి. 12, 13 అట్లుంది. అంటే 13, 14 ఆ మోడల్ లాగా ఉంటుందన్నమాట. బండయితే బావుంది. పెట్రోల్ బండి ముందే చెప్పాను. పెట్రోల్ బండి ఇంజిన్ అయితే మనం స్టార్ట్ చేసే అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా గాని ఒకేలాగా ఉంటుంది. ఇంగా దీంట్లో ప్లస్ పాయింట్లు అయిపోయినాయి గదా! ఇంక మైనస్ పాయింట్ ఒకటి మాట్లాడుకుందాం. మైనస్ పాయింట్ చూసుకుంటే గ్లాస్ చూడండి. గ్లాస్ అయితే క్రాక్ వచ్చిందన్నమాట. ఈ గ్లాస్ అనేది ఇక్కడ క్రాక్ వచ్చింది. ఇటు సైడ్, అటు సైడ్ 2 వచ్చినాయి. గ్లాస్ ఒకటి మార్చుకోవాల. గ్లాస్ విషయానికొస్తే సెయింట్ గోబిన్ గ్లాస్ చూసుకుంటే మనము 4000 అండి. 4000 సెయింట్ గోబిన్ గ్లాస్ అయితుంది. అండ్ ఇన్స్యూరెన్స్ విషయానికొస్తే ఇన్స్యూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్సే. ఎందుకంటే మనకు 2013 మోడల్ పైన మనకు కాంప్రహెన్సివ్ ఇస్తాడనమాట. దాని అంటే దాని ముందర మోడల్‌కైతే మనకు ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఇస్తాడు. థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ విషయానికొస్తే 3500 ఇన్స్యూరెన్స్ అయితుంది. గ్లాస్ సెయింట్ గోబిన్ ఒరిజినల్ గ్లాస్ 4000. ఈ ఇన్సూరెన్స్ 3,500 ఎంత అయిపోయాయండి? 7,500 అయితుంది. ఇంకో విషయం ఏమంటే ఏసీ కండెన్సర్ బావుంది. కంప్రెషర్ బావుంది. టోటల్ అంతా బావుందన్నమాట. ఏసీ మొత్తం నేను చెక్ చేపిచ్చాను కాబట్టి నేను చెప్తాను మీకు. ఎందుకంటే ఏసీ రాలేదు. ఎందుకని చెప్పి నేను డైరెక్ట్ ఏసీ మెకానిక్ దగ్గరికి పోయి చెక్ చేపించినాను. మీకు చూపిస్తాను. బ్యానెట్ ఎత్తి చూపిస్తాను. ఏం ప్రాబ్లమ్ ఉంది? ఏసీది ఏం మార్చాలనేది. టోటల్‌గా ఓవరాల్‌గా ఎంత ఖర్చొస్తుందో కూడా చెప్తాను నేను. ఒక్క నిమిషం ఇంక రీడింగ్ విషయానికొస్తే రీడింగ్ బండి 1,32,000 అయితే తిరిగిందండి.
రీడింగ్ విషయానికి వస్తే బండి 1,32,000 తిరిగింది. ఇంకా అదే నేను చెప్పాను కదా, ఒకసారి బ్యానెట్ కూడా చూడండి. బ్యానెట్ అంతా ఒరిజినాలిటీ ఉన్నాయి, కానీ టచ్ అప్లు పెయింట్లు అయినాయి. అంటే లోపల చూసుకోండి, అప్పరాములు కూడా చూసుకోండి, అంతా క్లీన్ ఉన్నాయి. అండ్ ఇంజన్ సెక్షన్ చూస్తే ఓనర్ బండి అంటే ఇట్లుంటుంది అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదే డీలర్ ఉంటే కదా టోటలీ ఫుల్ వాష్ చేపించి అంతా క్లీన్ గా చేపించుంటారు. అంటే కెమికల్ వాష్, ఫుల్ వాష్ ఏదో ఒకటి చేపించుంటారు అనమాట. ప్రస్తుతానికి అది ఓనర్ బండి కాబట్టి ఇంకా వాళ్ళు వాటర్ వాష్ కూడా ఏం చేయలేదు. ఎట్లుందో అట్లా డైరెక్ట్ అట్లే ఉందన్నమాట. అండ్ ఇంకో విషయం ఏమంటే, మీకు అదే ఏసీ గురించి చెప్తే కదా, ఈ పైప్ అండి, ఈ పైప్ చూస్తున్నారా? ఈ పైప్ చూడండి మీరు, ఇది మెయిన్ పైప్, ఏసీ మెయిన్ పైప్. ఇది లీకేజ్ ఉందన్నమాట. ఈ పైప్ ఒకటి మార్చుకోవాలా. ఈ పైప్ తీసుకొని మార్చుకొని ఇంకా గ్లాస్ మార్చుకొని మనము ఇన్సూరెన్స్ కట్టుకుంటే టోటల్ ఓవరాల్ గా 10,000 రూపాయలు ఖర్చు ఉందండి. 10,000 రూపాయలు ఖర్చు ఉంది బండిలో అయితే గన. అది తప్పనిచ్చి మీకు ఎటువంటి దీంట్లో ఖర్చు అనేది ఏమీ లేదు. ఖచ్చితంగా నేను వాస్తవంగా ఖచ్చితంగా అయితే చెప్పగలను. మొత్తం మీకు ఎటువంటి ఖర్చు అదే చెప్తే కదా, ఒకటి గ్లాసు అంటే మీరు వచ్చిన తర్వాత కొనిన తర్వాత చెప్పమంటే నేనే ఎక్కడైనా అంటే పర్టికులర్ గా సమ్ ప్లేసెస్, ఈ ప్లేస్ లో ఇది దొరుకుతుందని చెప్పి మనకు తెలుసు కాబట్టి నేను చెప్పి అయితే చెప్పించడం అయితే జరుగుతుంది. మీరు పే చేసుకోండి. అండ్ గ్లాస్ వచ్చి 4,500 సెయింట్ గోవిన్ గ్లాస్. ఇంకా ఇన్సూరెన్స్ చూసుకుంటే 3,500. ఇంకా అది పైప్, ఇంక ఏసీ మొత్తం టోటల్ మనం ఓవరాల్ గా టోటల్ ఖర్చు పెట్టుకుంటే 10,000 రూపాయలు ఖర్చు. అది అది తప్పనిచ్చి దీంట్లో అయితే ఇంక ఏమీ లేదు. ఇంకా నేను ఇంకో విషయం ఏమంటే చెప్పేది, అంటే ఈ మధ్య చాలా మంది చిన్నబండ్లు అడుగుతున్నారనమాట. చిన్నబండ్లు అడుగుతున్నారు కానీ మరీ ఏమంటే వాళ్ళకి ఏమంటే చాలా తక్కువలో కావాలంటున్నారు. తక్కువలో అంటే 1,00,000 రూపాయల్లో కూడా బండి వస్తుందండి. 1,00,000 రూపాయల్లో వస్తుంది, 50,000 వస్తుంది. బట్ ఏమంటే పనికిరాని బండ్లు వస్తాయి. దయచేసి అట్లా బండ్లు లేవు, మన దగ్గర అయితే లేవు. కానీ మన దగ్గర కూడా రీజనబుల్ ఉన్నాయి, కానీ బండి క్వాలిటీ ఉంటుంది, మంచి బండ్లే దొరుకుతాయి అన్నమాట. ఈ మధ్య ఏమంటే మనం చూస్తున్నాం, మన జీవితంలో జరిగేదే చూస్తున్నాం. ఒక టూ వీలర్, ఒక యాక్సెస్ కొనాలన్నా కూడా 1,20,000 అండి. 1,20,000, 1,30,000. ఎందుకంటే రాను రేట్ పెరుగుతాయి కానీ తగ్గవండి. ఎందుకంటే చాలా మంది చెప్తాంటారు, మోడల్ ఉంది కదా రేట్ తగ్గల కదా అంటారు. అట్లా కాదండి. ఖచ్చితంగా మీకు సెకండ్స్ బండ్లు ఇప్పుడు రాను పెరిగేదే కానీ తగ్గేది ఎట్టు పరిస్థితిలో ఉండవు. ఇప్పుడు ఆ లెక్కన ఎత్తుకుంటే యాక్సెస్ నాకే ఉందండి. 2019 యాక్సెస్ ఉంది. నేను 2019లో కొన్నప్పుడు 76,000. అది పోయిన ఇయర్ ఇంకో యాక్సెస్ కొన్నాను అనమాట. పోయిన ఇయర్ కొన్నప్పుడు 1,27,000. అంటే అప్పుడు తేడా మీరే గమనించండి. ఒక టూ వీలర్‌లోనే ఎంత తేడా వచ్చిందంటే, అట్లాంటప్పుడు కార్‌లో ఎంత తేడా ఉంటుంది. షోరూమ్ బండి ఖచ్చితంగా పెరిగేదే గాని తగ్గేది ఏముండదు కదా! అట్లాంటప్పుడు మనకు కూడా ఈ సెకండ్స్ వెహికల్స్ ఎప్పుడు గాని ఈ సంవత్సరం ఉండే రేటు రేపు సంవత్సరం పెరుగుతాయండి. కొద్దిగా 10,000, 15,000, 20,000 పెరుగుతానే ఉంటాయి గానీ, అంటే మన వాడకాన్ని బట్టి మన మెయింటెనెన్స్‌ని బట్టి అవి ఉంటాయి అంతే గాని, మనం ఎట్లంటే అట్లా వాడి మళ్ళీ రీసేల్ అప్పుడు కూడా బాగా మంచి రేట్‌కి అమ్మాలంటే దయచేసి అట్లా పోవు. ఎందుకంటే బండి క్లీన్‌గా మెయింటెనెన్స్ చేసుకుంటే, ఆ మెయింటెనెన్స్ ప్రకారంగా బండ్లు ఎప్పుడు గాని రీసేల్ అయితాయి. నేను చాలా వరకు చెప్పినా మీకు. అంటే డైరెక్ట్ ఓనర్‌లకు కూడా నేను చెప్పినాను. మీ బండికి మంచి రేట్ రావాలంటే బాగా అమ్మే వాళ్ళకి, లేకపోతే జెన్యూన్‌గా అమ్మే వాళ్ళకే మీరు ప్రిఫర్ చేసుకోండి. ఎవరికంటే వాళ్ళకంటే వీధిలో పోయేవాళ్ళు వాళ్ళకి వీళ్ళకైతే దయచేసి చెప్పొద్దండి. ఎందుకంటే వాళ్ళేం చేస్తారంటే, నేను చెప్పినా కదా ఇంతకు ముందే గ్రూపుల్లో షేర్ చేసి ఫలానా అని చెప్పి మీ బండి వాల్యూ అనేది తగ్గిస్తారు. ఓకే. ఇంకా ప్రైస్ విషయానికి వద్దాం. మీ బండి ప్రైస్ విషయానికి వస్తే గన 2,500,000 అండి. 2,500,000 చెప్తున్నారండి కస్టమర్ అయితే. నెగోషియబుల్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం పెట్టే ప్రతి బండి ప్రతిదీ ఫైనల్ రేట్ అయితే కాదు. వాళ్ళు ఫైనల్ రేట్ అయితే 240 అయితే చెప్తున్నారు. 240 కూడా కాదు. మీరు రండి, ఆఫీస్ కాడ రండి. దయచేసి వచ్చిన తర్వాత నేను మాట్లాడిస్తా. ఎందుకంటే మీకు కూడా ఒక 10,000 రూపాయలు ఖర్చు ఉంది కాబట్టి, అందుకని నేను కూడా మీ తరపున నేను మాట్లాడతా ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది ఒకటండి, నేను కరెక్ట్‌గా చెప్తాను. ఎందుకంటే ప్రతి బండి గురించి చెప్తానన్నమాట. అంటే నాకు నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా సబ్‌స్క్రైబర్స్ కానీ, నా కస్టమర్స్ కానీ చాలా మంది ఉన్నారు. బట్ కొంతమంది ఏమంటే కానీ వాళ్ళు కొంతమంది నేర్చుకొని వచ్చుకుంటారు. లేకపోతే వాళ్ళోళ్ళు ఎవరైనా అడగాలంటారు. దయచేసి ఎందుకంటే నేను ప్రతి కస్టమర్ నా వాడు అనే విధంగా నేను నమ్మకంగా చెప్తాను. ఫలానా బండి తీసుకోండి, ఫలానా మీ బడ్జెట్‌కి సరిపోతుంది, మంచి బండి తీసుకోండి అని చెప్పి నమ్మకం ఇచ్చి ప్లస్ గ్యారంటీ ఇస్తాననండి. అది కూడా చూసుకోండి. మీకు 1 మంత్ గ్యారంటీ అనేది నేను అంటే మా కంపెనీ అంటే మా భారత్ కార్స్ తరపున నేనైతే మీకు ప్రతి వీడియోలో చెప్పినాను. 1 మంత్ గ్యారంటీ అనేది నేను ఖచ్చితంగా ఇస్తానని చెప్పి. ఎవరైనా ఇమ్మనండి. మదనపల్లిలో నేనే చెప్తున్నా కదా! మదనపల్లిలో ఎవరైనా నేను ఇచ్చినట్లు గ్యారంటీ ఎవరైనా ఇమ్మనండి. ఎందుకంటే ఇయ్యరు. ఎందుకంటే ఆ బండి గురించి నాకు తెలుసు. మంచి బండ్లు నేను పెట్టుకుంటాను కాబట్టి అది. ఎందుకంటే నాకు కూడా మరి అది నన్ను కూడా నమ్మకుండా మళ్ళీ వేరే మూడో మనిషిని మీరు నమ్మి తీసుకుంటారు బండి. అట్లాంటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ అయితే కూడా మీరు అడిగేది నన్ను, వాళ్ళని కాదు కదా! అట్లాంటప్పుడు నన్ను నమ్మి తీసుకోండి. అంటే మీరు నమ్మి తీసుకుంటే ఓకే. నమ్మకుండా వాళ్ళ నమ్మకం మీద తీసుకుంటే నేనేం చేయలేను కదా! కానీ నేను ప్రతి దానికి నేను రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా ఇస్తాను.
ఎందుకంటే నా దగ్గర బండి కొన్న తర్వాత మీరు భారత్ కార్స్ ఫ్యామిలీ అన్నమాట. అంటే భారత్ కార్స్‌లో కస్టమర్ కార్ కొన్న తర్వాత ప్రతి కస్టమర్ మా భారత్ కార్స్ కస్టమరే. మా భారత్ కార్ ఫ్యామిలీలో అంటే వాళ్ళు ఎల్లప్పుడూ అంటే వాళ్ళు వచ్చి మన దగ్గర బండి కొంటానే మీ పేరనేది మేము మెన్షన్ చేసుకుంటాం కాబట్టి మీరంతా మా ఫ్యామిలీనే. ఎందుకంటే అట్లే ఆలోచిస్తాం మేము. ప్రతి కస్టమర్‌కి మేము అట్లే ఆలోచించుతాము, ఆలోచిస్తాం గూడా. ప్రతిసారి వాళ్ళకి ప్రతిదీ మేము సాయం అనేది చేస్తాం. ఎక్కడైనా నేను చెప్తాను గదా! ఎక్కడైనా మీకు టోటల్ మీ ఊర్లో ఎక్కడైనా మీకేదైనా సమస్య బండి గురించి వచ్చినా మీరు దయచేసి నాకు కాల్ చేసుకోండి. నేను హెల్ప్ చేసేకైతే ప్రతిదీ ముందడుగున ఉంటానండి. ఎందుకంటే హెల్ప్ చేసేకి మనదేమి పెద్ద మా డబ్బేం పోదు. మాది అంటే మా శక్తి ఏం పోదన్నమాట. జస్ట్ ఫోన్‌లో హెల్ప్ చేస్తాం. ఎక్కడ పోతే ఏం అంటే ఏ ప్రాబ్లమ్ ఎట్లా క్లియర్ అయితుంది? ఏ ఊర్లో పోతే ఏం క్లియర్ అయితుంది? ప్రతి ఊర్లో మనకు తెలిసినోళ్ళనేది ఉంటారు ఖచ్చితంగా. మీకు అక్కడైతే హెల్ప్ అయితే చేస్తాను. దాంట్లో మొహమాటం అయితే ఏమి లేదు. ఓకేనా? ఈ బండి ఫోటోలు గాని, వీడియోలు గాని ఏదైనా మీకు దీని డీటెయిల్స్ కావాలంటే దయచేసి నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. దయచేసి చిన్న చిన్న బండ్లు గదా! భిన్న భిన్న మన దగ్గర సోల్డ్ ఔట్ అనేది అయిపోతున్నాయి. ఎవరైనా కావాలంటే దయచేసి కొద్దిగా భిన్న మీరు గూడా ఎందుకంటే చాలా మంది మొన్న నేను ఆల్టో ఒకటి పెట్టాను. ఆల్టోకి చాలా మంది ఫోను చేసినారు. బట్ ఏమంటే పెట్టిన మరుసటి రోజే నేను మార్నింగే అమ్మేసాను కాబట్టి మంచి బండ్లు ఎప్పుడుకు ఉండవండి. ఎందుకంటే చాలా మంది ఫోన్‌లో డిస్కస్ చేసుకుంటానే ఉంటారు. బట్ వచ్చేంత వరకు లేట్ అయిపోతుంది మీకే. వచ్చినోళ్ళకైతే బండి దొరుకుతుంది. దయచేసి మంచి బండ్లు పోగొట్టుకోద్దండి. చిన్న రేట్లే అన్నమాట. ఎందుకంటే ఒక టూ వీలర్‌లో కార్ వస్తుందంటే సంతోషం అండి. ఎందుకంటే చిన్న బండికి నేనెప్పుడు అంటే ఎవరు ఎట్లా ఆలోచిస్తారో నాకు తెలీదు. నేనెప్పుడు నా భారత్ కార్స్ మా ఆఫీస్‌లో నేను గాని, మా స్టాఫ్ గాని, మా కస్టమర్స్‌కి ఎందుకంటే మా మనిషి అని చెప్పి ఆలోచించే బండిస్తామండి. మంచి బండిస్తాం. ఓకే. థాంక్ యూ అండి. మీరు ఎవరైనా కావాలంటే రండి. మా ఆఫీస్‌కి రండి. విజిట్ చేయండి. బండి చూడండి. ట్రయల్ చూడండి. నచ్చితే మళ్ళీ మాట్లాడిస్తాం. ఖచ్చితంగా మీ రేట్ తగ్గట్టే నేను మాట్లాడిస్తాను. మరి ఎక్కడికంటే అక్కడ మాట్లాడను. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్‌తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.